ఒకటి ఇంగ్లీష్ మీడియము, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా? అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీతో మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటైజేషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఇది జరుగుతోంది. సో ఈ మార్పులు అన్నది మీకు ఎలా అనిపిస్తుంది? Good morning, sir. Good morning. My name is Dhanush. I am studying 9th class in JPHS School, చిన్నకాకాని. ఇదివరకే స్కూల్ చూసినా అంటే మనం బయట నుండి స్కూల్ చూసినా సరే అవేదో బూత్ బంగ్లాల్లాగా పాడుపడిపోయినట్టుండేవి. ఇప్పుడు స్కూల్స్ అనేది ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మెరుగుగా ఉన్నాయి. అలానే ఇప్పుడు టాయిలెట్స్ కానివ్వండి అన్నీ కూడా స్కూల్స్లో బాగున్నాయి. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం మన సొసైటీలో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కావండి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలానే ఇంకా సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవడం వల్ల మన ఆ సబ్జెక్ట్ గురించి ఇంగ్లీష్లోనే గ్రిప్ ఉంటుంది అనమాట. ఏంటంటే తెలుగు నేర్చుకోవాలి, బట్ నేర్చుకోకూడదని నేను చెప్పను. తెలుగు అనేది మనకు ఒక సబ్జెక్ట్గా ఇంకా ఉంది. అయితే ఇంగ్లీష్ మీడియం సిలబస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయింది. స్టేట్ సిలబస్ని కూడా సిబిఎస్ఈతో లింక్ చేసి మొత్తాన్ని ఒకేలాగా చేశారనమాట. దానికి మాత్రం థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆ సిలబస్ తీసుకొని మేము ఇంప్రూవ్ అంటే మా యొక్క స్కిల్స్ని కూడా దాని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మా సబ్జెక్ట్ని కూడా ఆ యొక్క సిబిఎస్ఈ సిలబస్ అంటే స్టేట్లోకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆ సిలబస్ ద్వారా మేము ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలం సార్. అలానే ఇప్పుడు ఉన్న మనకి ఐఎఫ్బి ప్యానల్స్ క్లాస్లో మన క్లాస్ అనేది ఫుల్గా డిజిటలైజ్ అయిపోయింది. ఐఎఫ్బి ప్యానల్స్లో వచ్చేసి మనకి గూగుల్ కానివ్వండి, లేదంటే ఒకసారి టీచర్స్ చెప్పేసిన తర్వాత ఇంకోసారి మన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐఎఫ్బిని అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు. అలానే ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ట్యాబ్స్లో మన బైజూస్ కంటెంట్ అని, ఈ పాఠశాల, దాని తర్వాత ఏపీ డిక్షనరీ. ఓ మై గాడ్, నీ పేరేంటి బాబు? నువ్వు ఇలా ధారాళంగా మాట్లాడుతున్నావు. ఏం చదువుతున్నావు? 9th class. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? ధనుష్ మ్యామ్. ధవేష్, యువర్ సూపర్ యా, సూపర్, వెరీ గుడ్. ట్యాబ్స్ అంటున్నారు కదా, ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. అందుకు ఏ క్లాస్ చదువుతున్నాడు, ఈ ట్యాబ్ యూజ్ చేశాడు లేదా అందుకని చెప్పింది. లాస్ట్ ఇయర్ యూజ్ చేశాడు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. వెరీ గుడ్. ట్యాబ్స్లో బైజూస్ కంటెంట్ అనేది మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మేడం. కొత్తగా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేశారు. దాంట్లో ఏంటంటే మన డౌట్స్ ని వాళ్ళకి అంటే చాట్ ద్వారా సెండ్ చేసి కొత్తగా అంటే దాని గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. యూ కెన్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. అయితే చూడండి సార్, ఒక 9th క్లాస్ కుర్రాడు ఈ సో హ్యాపీ అని చెప్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇదే డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద, ఇదే ట్యాబ్ల మీద బైజూస్ కంటెంట్ అనుకోకుండా బైజూస్ నుంచి మీరు ట్యాబ్స్ తీసుకున్నారు అండ్ దాని పెద్ద స్కామ్ అయింది అని ఆరోపణలు వచ్చాయి. సార్ ఏంటి సార్ ఇది? అంటే ఇది రిపీటెడ్గా కంటిన్యూస్గా నేను వింటూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లిసనింగ్ టు దిస్ దట్ అ మేజర్ స్కామ్ హ్యాపెండ్. మీరేమంటారు దీని గురించి? మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఇలా ఇటువంటి రకమైన పరిణామాలు చూసి ఒకసారి బాధ అనిపిస్తుంది. సరే అని రిపీటెడ్గా చెప్తున్నా సరే, బైజూస్ కంటెంట్కిను ట్యాబ్స్కి ఏం సంబంధం అమ్మా? బైజూస్ కంపెనీ ఏదైనా ట్యాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? లేదు వాళ్ళకి ఏమైనా బైజూస్తో వచ్చి వాళ్ళకి ఏమైనా టైడప్ ఉందా? బైజూస్ అనేది వాళ్ళు వచ్చి ట్యూషన్ చెప్తూ ఇంగ్లీష్ మీడియం ట్యూషన్ ఆ లెసన్స్ ఏమున్నాయో వాళ్ళకి బాగా పిల్లలకి అతుకునేట్లు అర్థమయ్యేటట్లు వాళ్ళు ఒక కంపెనీని పెట్టుకొని చేశారు. ఇది ఎక్కువగా ప్రాచుర్యం బాగా వచ్చింది మన కోవిడ్ టైంలో, బాగా ఇది పాపులర్ అయింది. ఆ తర్వాత ఒక టైంలో మా ఆనరబుల్ సీఎం గారు వచ్చి దావోస్ వెళ్ళినప్పుడు ఆ బైజూస్ ఎండి గారు ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు, నువ్వు ఏదో చేస్తున్నారు బాగానే ఉందండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ మా రాష్ట్రం కూడా చేయండి అంటే, అప్పుడు ఆయన మేము చేస్తామని ఆయన ఫ్రీగా మా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా 6th to 10th ఏ పిల్లవాడికి కూడా, అది బయట అయితే మినిమం 18,000 20,000 కంటెంట్ ఫ్రీగా ఈ పిల్లలకు వచ్చి ఇస్తారని చెప్పి ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం. దేర్ ఇస్ నో ఛార్జ్. ప్రభుత్వం కూడా ₹1 చెల్లించట్లేదు, అలాగే పిల్లలు కూడా ₹1 చెల్లించట్లేదు, దానికి పే చేయట్లేదు, ఫ్రీగా ఇస్తున్న నేపథ్యం. ఇచ్చిన తర్వాత వాటిని ట్యాబ్స్ని వచ్చి మా సీఎం గారు వచ్చి 8th క్లాస్ పిల్లలకు వచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా ఉన్నా కదా, మీరు ఆ ట్యాబ్ను కొనుక్కోలేరు కదా, అది ఇద్దామని ఆలోచన చేస్తూ లాస్ట్ ఇయర్ నుంచి ప్రోగ్రామ్ తీసుకున్నాం. ప్రతి సంవత్సరం 8th క్లాస్ స్టూడెంట్ ఎవరున్నారు న్యూ ఎయిట్ అంటే వచ్చేవాళ్ళు 7th నుంచి పాస్ అయ్యి 8th క్లాస్కి వచ్చిన పిల్లలకి ఓ ట్యాబ్ ఇవ్వాలి. ఆ ట్యాబ్ వచ్చి 8th, 9th, 10th వరకు ఉంచుకున్న తర్వాత
ఆ ట్యాబ్ని వాళ్ళు అయిపోయిన తర్వాత ధైర్యం ఇంకా పట్టుకోవచ్చు. ఓకే. ఈ 3 ఇయర్స్ మాత్రం మన స్కూల్లో వస్తున్న ఇక బైజూస్తో పాటు స్కూల్లో టీచర్స్ ఇస్తున్న కంటెంట్ అంతటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని అది యూజ్ చేయాలని దానికి ఒక సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టాం. అంటే మీరు ట్యాబ్ పర్చేస్ చేసిన విధానంలో కూడా లాట్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది. ఆ 9,000 ఉండాల్సింది 11,000కి 14,000కి కొన్నారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఆల్ దిస్ సార్? నాకు అందుకే అనిపిస్తుంది, నేను ఐఎమ్ నాట్ ఎ న్యూ ఇన్ పాలిటిక్స్, రైట్ 30 years పెట్టున్నాను. రైట్. ఏదైనా మేము ఏదైనా ఎవరైనా క్రిటిసిజం చేసినప్పుడు వచ్చాం సమ్ ఒక అథారిటీగా ఒక దాని రెస్పాన్స్తో మాట్లాడే అలవాటు మాకు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏదో పాసింగ్ మసాజ్ చేసేస్తే ఆ బురద జల్లేస్తే ఆ బురదను వచ్చి అలా తుడుచుకుంటారనే కాన్సెప్ట్ వచ్చింది. అది చాలా తప్పది. కరెక్ట్. కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ట్యాబ్ అనేది మీకు ఏదైతే అమెజాన్ అలాంటివి ఉన్నాయో చూసుకుంటే ఆన్లైన్ చూసుకుంటే ఏదైతే కాస్ట్ ఉందో మేము కొన్ని కాస్ట్ కంటే దానికంటే మేము కొన్ని కాస్ట్ తక్కువ. ఇది గ్లోబల్ టెండర్ పిలిచాము, జ్యుడిషియల్ ప్రివ్యూ జరిగింది. ఆ జ్యుడిషియల్ ప్రివ్యూలో వాళ్ళే వెట్టింగ్ చేశారు, వాళ్ళే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు, పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఆ తర్వాత టెండర్స్ చేసుకున్నారు. ఆ టెండర్ కొన్ని రేటు కూడా అక్కడికంటే, ఎందుకంటే హోల్సేల్ మనం 4 lakhs 5 lakhs కొన్నప్పుడు అంతకంటే తక్కువ రావాలి కదా న్యాయంగా. అక్కడికంటే మినిమం 20-25% తక్కువకు మేము కొన్నాం. అది అథారిటీగా సాక్ష్యాలతో కూడా చూపెట్టే రిపీటెడ్గా మాటలు లేదు బైజూస్ ట్యాబ్ కొన్నారు, 20,000 కొనేసారు, 18,000 కొనేసారు. మేము వాళ్ళకి కొనే ట్యాబ్ లాస్ట్ ఇయర్ అయితే 13,000 అంటే 12,750 12,750 అంత సంథింగ్ కొన్నాము. ఈ బైజూస్ కంటెంట్ వచ్చి దానికి ఇన్సర్ట్ చేయడానికి ఆ చిప్ కాస్ట్ అంతా కలిపి మెమరీ కార్డ్ అంతా కలిపి 250 అంత అయింది. మొత్తం అంతా కలిపి 13,000. ఈ సంవత్సరం వచ్చి 14,250 కొన్నాం. ఎందుకు కొన్నాం 14,000? దాని లాస్ట్ ఇయర్ కంటే 3 స్పెసిఫికేషన్స్ మార్చాము. దాంట్లో జీబీ మార్చాము, దాంట్లో లోడ్ చేసే కంటెంట్ మార్చాము. ఎందుకంటే వీళ్ళను 5 years వరకు 10+ పెట్టాం, 11th class 12th class పెట్టాం. ఆ కంటెంట్ కూడా దీంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అందుకని అవన్నీ పెట్టాలి. దాంతోపాటు లాస్ట్ టైం చూసాం సుమారు 7,000-8,000 ట్యాబ్స్ కింద పడేసారు పిల్లలు. పడేస్తే అవి విరిగిపోయేవి. మనకు వారంటీలు ఏంటంటే కింద పడి డిస్ట్రాయ్ అయితే వాళ్ళు చేంజ్ చేయడానికి లేదు, వాళ్ళకి మళ్ళీ కొత్త ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పి దానికి గార్డు పెట్టాము, స్క్రీన్ గార్డ్ పెట్టాము. పైన కింద పడినప్పుడు అది ఏమి ఇరిగిపోయే పరిస్థితి లేదు. ఇలాంటి స్పీచెస్ పెట్టిన తర్వాత 1,000 పెరిగింది వాటికి. అదే బయట ఓపెన్ మార్కెట్లో అయితే మినిమం 2,500, 2,500, 3,000 రూపాయలు ఉంటుంది. ఇంత మైక్రో కేర్ అన్నది ఎట్లా పాసిబుల్ అయింది? ఎవరు అంటే హూ ఇస్ డూయింగ్ ఆల్ దిస్ అంటే ముఖ్యమంత్రి గారు అలవాటు ఏంటంటే ఏదైనా మాకు చెప్తారమ్మా, చెప్పిన వెంటనే ఆయన దాన్ని మర్చిపోరు. వాళ్ళు చేస్తారు, మేము చేస్తారని మా మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టైం టు టైం దాన్ని పర్సూ చేస్తూ ఎవ్రీ ఫార్చునేట్ 15 రోజులు మనం రివ్యూ చేస్తూ మళ్ళీ మధ్యలో వచ్చి ఆయన CMO మీటింగ్లో వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటూ వాళ్ళంటేనే మా ప్రిన్సిపల్ సెక్రటరీకో లేకపోతే మా కమిషనర్కో లేకపోతే మా ఇన్ఫ్రా కమిషనర్కో లేకపోతే నాకో ఫోన్ చేసి ఇది ఏమైంది CM గారు మాట్లాడారు. ఫాలో అప్. ఆయన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫస్ట్, హెల్త్, అగ్రికల్చర్, వెల్ఫేర్. ఈ 4 ఆయన ఎక్కడ రాజీ పడ్డాను. ఈవెన్ సింగిల్ మినిట్ కూడా రాజీ పడ్డాడు. నాకు అనిపిస్తుంటుంది ఏమైనా ఆ ఫోన్ కాల్ వస్తే మేము అలా వదులుతుంది ఏంట్రా బాబు అని చెప్పి. ఈవెన్ ఎందుకు గోరుముద్ద ఉందా, గోరుముద్దలో పూర్వం ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఎవ్రీ 15 daysకి ఒక బిజినెస్ కమిటీ ఉంటుంది మా దగ్గర. అంటే మా డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు, సేమ్ లెవెల్లో సేమ్ మానిటరింగ్ చేస్తారు డిపార్ట్మెంట్ని. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి జాబ్ చార్ట్ ఇస్తారు, ఎవ్రీ 1 month 2 monthsకి ఒకసారి ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుని వాళ్ళు డైరెక్ట్గా సీఎం గారికి రిపోర్ట్ చేస్తారు. ఆ కాగితం మాకు వస్తుంది. ఒక్కసారి కళ్ళు తీసుకుంటుంది ఏంటో బాబు ఇదే వెంటనే మేము వచ్చి మా ఆఫీసర్స్ పంపిస్తాం. మా ఆఫీసర్స్ కిందకి వెంటనే దాన్ని చూసుకొని దాన్ని మళ్ళీ అవుట్ రెక్టిఫై అవుట్ అడ్రస్ చేసామంటే మళ్ళీ ఆ రిపోర్ట్ మళ్ళీ పంపించాలి. అంటే ఎంత కీన్గా ఆ మధ్యాహ్నం భోజనాన్ని చూస్తున్నాం చెప్పండి. సార్, మధ్యాహ్నం భోజనం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. గతంలో మధ్యాహ్నం భోజనం అంటే అన్నము, పప్పు,
సాంబార్ అండ్ ఒక గుడ్డు. సంథింగ్. సార్ ఇప్పుడు ఏంటి సార్ మధ్యాహ్నం భోజనంలో మీరు ఏమేమి పెట్టారు ఇప్పుడు? ఇప్పుడు వచ్చి ఏదైతే ఆ రోజు స్కూల్ ఉంటుందో ఆదివారం తప్ప మిగతా ఆ రోజు ఓకే. సండే టు మండే టు సాటర్డే కంపల్సరీ రోజుకు మెను. మన ఇంట్లో కూడా ఉండదు. అలా రోజుకు మెను. ఆ మెనూలో కూడా మధ్యకాలంలో ఓ 2 ఇష్యూల దగ్గర ఏదో కిచిడి సంథింగ్ ఏదో బాగలేదు, లేకపోతే ఈ పులిహోర పెట్టండి, లేకపోతే ఈ పప్పు అన్నం పెట్టండి అని చెప్పి వాళ్ళు సైజ్ చేస్తే కొన్ని స్కూల్స్లో చేంజ్ చేశాం కూడా. ఓకే. ఇది ఇండియాలో ఎక్కర్లేదు ఈ మెను. ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో ఈ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైప్ కూడా ఉంది. ఇది మధ్యాహ్నం భోజనానికి ఉంది, కానీ వాళ్ళు ఇచ్చేది వచ్చి ఇంత, మేము పెట్టేది ఇంత. ఓకే. ఈ గవర్నమెంట్ గర్ల్స్, బాయ్స్ అండ్ టీచర్స్ అలాగే తల్లిదండ్రులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను. ఇప్పుడే సార్ అన్నారు, సో మండే టు సాటర్డే మీకు రోజు ఒక మెనూ ఉంటుందంట. సో కొంచెం ఆ మెనూ ఏంటో నాకు చెప్తారా? మాది విజయవాడ సూర్యారావుపేట కర్ణాటక రామోహన్ మున్సిపల్ హై స్కూల్ సార్. మా పాప 10th క్లాస్ చదువుతుంది, పేరు లాస్యశ్రీ. నేను అక్కడ మిడ్ డే మీల్స్లో వంట చేస్తాను. రోజు మెనూ అంటే మండే వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీ, వెజిటేబుల్ రైస్. మంగళవారం చింతపండు పులిహోర, దొండకాయ కానీ లేదా టమాటో చట్నీ. బుధవారం వచ్చేసి వెజిటేబుల్ రైసు, ఆలు బంగాళదుంప కుర్మా, ఆలు టమాటో కుర్మా. గురువారం వచ్చేసి ఆప్షన్ ఉంది సార్, నిమ్మకాయ పులిహోర లేదంటే కనుక సాంబార్ బాత్. మేము సాంబార్ బాత్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడి అది వాళ్ళు మెనూ సెలెక్ట్ చేసుకున్నారు, అది ఇస్తాం సార్. శుక్రవారం వచ్చేసి అన్ని రకాల ఆకుకూరలతోటి పప్పు, వైట్ రైస్. శనివారం వచ్చేసి పుదీనా కొత్తిమీర రైసు ప్లస్ పప్పు చారు, స్వీట్ పొంగల్. అది ఒక మండే నుంచి ఫ్రైడే వరకు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది సార్. ఒక సాటర్డే మటుకి ఎగ్ ఇవ్వండి అంతే. అవునా? ఓకే. ఎవ్రీడే. వెరీ గుడ్, సూపర్. పిల్లలు కూడా చాలా ఈ మెనూ మారిన తర్వాత తినడానికి ఇష్టపడి బాగా పిల్లలు కూడా ఎక్కువగా తింటున్నారు.